దేవ్, నువ్వు వెళ్ళు, నేను తెస్తానులే. నేను టీ పెట్టుకుంటాను. టీ తాగితే నిద్ర రాదు కదా. నాకు అదే కావాలి, నువ్వు జరుగు. ఓకే. హలో మురళి గారు, మీ గౌరికో మంచి సంబంధం వచ్చిందండి. మంచి మాట చెప్పారు. ఇంతకీ అబ్బాయి ఎలాంటివాడు? అబ్బాయి విషయంలో మీరు వంక పెట్టడానికి ఏమీ లేదండి. బుద్ధిమంతుడు, ఎలాంటి చెడలవాట్లు లేవు, పైగా మంచి కుటుంబం. ఇంతకీ అసలు విషయం చెప్పారా? పాప గురించేగా అన్నీ పూసగుచ్చినట్టు చెప్పాను. అసలు అది పెద్ద విషయమే కాదు, అమ్మాయి మాకు నచ్చిందని తేల్చి చెప్పేశారు. చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పగానే మంచి సంబంధాన్ని చూశారు. అందులో ఏముంది మురళి గారు, అది నా వృత్తి. సరే, వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి ఎప్పుడొస్తారు? ఎప్పుడేంటండి, ఈరోజే వస్తున్నారు. ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. అదేంటండి, ఇప్పటికిప్పుడంటే ఎలా కుదురుతుంది? మురళి గారు, మంచి సంబంధం వదులుకోవడం మంచిది కాదని నేనే సరే అన్నాను. వాళ్ళు వస్తానన్నప్పుడు సరే అంటే అన్నీ త్వరగా అయిపోతాయి. అదే నిజమే. సరే, రమ్మనండి. ఉంటాను. అలాగేనండి. తులసి, తులసి, ఏంటండి? వాళ్ళు వస్తున్నారు. ఎవరు వాళ్ళు? గౌరికి పెళ్లి సంబంధం చూడమని బ్రోకర్కి చెప్పాం కదా. ఓ మంచి సంబంధం వచ్చింది. వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి ఈరోజే వస్తున్నారని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఆ విషయం అంత నెమ్మదిగా చెప్తారేంటి? పనులన్నీ అలాగే ఉండిపోయాయి. పూలు తెప్పించాలి, స్వీట్ చేయించాలి. ఓ ఆగాగు, ఇప్పుడు అవేమీ ముఖ్యం కాదు. మరి మీరు రిచ్ కదా అని వైను విస్కీ పెడతారా ఏంటి? అది కాదు తులసి, అసలు మనం పెళ్లి చేయబోతున్నామన్న సంగతి గౌరికి చెప్పావా? లేదండి. లేదంటే ఎలా తులసి? మన పాటికి మనం సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి చూపులకి పిలుస్తున్నాం, కానీ గౌరీని మాత్రం తన అభిప్రాయం అడగట్లేదు. అసలు తనకి పెళ్లి ఇష్టమేనా కాదా అని అడగడం మినిమం కామన్ సెన్స్ కదా. నిజమే, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అర్థం కావడం లేదని అడగకుండా ఉండలేం కదా. చూడు తులసి, చాలా కాలం తర్వాత మళ్ళీ ఇంట్లో పెళ్లి జరగబోతోంది. అదే కారణం చేతన స్పాయిల్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. అన్ని పనులు పద్ధతి ప్రకారం జరగాలి, ఘనంగా జరిపించాలి. పెళ్లి వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్న విషయం ఇంట్లో అందరికీ తెలియాలి. అందరి అంగీకారంతోనే ఈ పెళ్లి చూపులు జరగాలి. సరేనండి. అలాగే పెళ్లి చూపులకు గౌరిని రెడీ చేయి. అలాగేనండి. బావా బావా బావోయ్, ఏంట్రా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా అరుస్తున్నావు? ఇది నిజంగా షాకింగ్ న్యూస్ బావా. ఇదిగో వింటే విరోచనాలు పట్టుకున్న వీధి కుక్కలాగా ఓ చిందులేసేస్తావు. ఆ పోలికేంట్రా అసహ్యంగా? ఓ సారీ బావా, సంతోషంలో పోలికలు కూడా సరిగ్గా రావట్లేదు బావా. అంత గొప్ప వార్త ఏంటో? పెళ్లి కళ వచ్చేసిందే బావా, పల్లకి తెచ్చేసిందే బావా. రే విసిగించకుండా విషయం చెప్ప. అబ్బా, నీకు పెళ్లి గడియలు వచ్చేసాయి బావా. నిన్ను చూసుకోవడానికి పెళ్లి కూతురు వాళ్ళు వస్తున్నారట.
పెళ్లి కడవచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా హడావిడిగా రెడీ అవుదాం చలోలైలా ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా తప్పినక తాళం ఉంది ఆజా ఆజా మంటపం రమ్మంటుంది ఆజా ఆజా గంటపడు వేళయింది ఆజా ఆజా పెళ్లి కడవచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా బావా బావా నువ్వు చెప్పేది నిజమారా? అమ్మా, అవును బావా. ఇదిగో ఇందాక పెద్దలుడు తులిసితో చెప్తుంటే నా చెవులారా విన్నాను. ఇదిగో మరి కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తానంట బావా. మగ పెళ్లి వాళ్లే కదరా అమ్మాయిని చూడడానికి వెళ్ళేది. బావా ఆహా, నువ్వెవరు అసలు నువ్వెవరు అని? చక్రపాణి. యాక్ట్ ఈ ఇంటికి చక్రవర్తివి. ముగ్గురు కొడుకుల్ని కన్నా గొప్ప వీరుడి బావా. ఆ కొడుకుల్లో ఒకడైన మురళి అంటే నీ యువరాజు నీకు పెళ్లి చేయబోతున్నాడు. ఎక్కడైనా రాజు వేటకెళ్తాడు గాని పెళ్లి చూపులకి వెళ్తాడా? వెళ్ళడరా. అందుకే తగ్గేదేలే. కాబట్టే మురళి వాళ్ళనే ఇంటికి పిలుచుకొస్తున్నాడు. ఇదిగో అల్లుడు నీలా కాదు బావా, మంచి తెలివైనవాడు. ఇదిగో నువ్వేం మనసులో పెట్టుకోకు, అన్నీ అల్లుడే చూసుకుంటాడు. అన్నా హరికృష్ణ వస్తున్నాడన్నా, వేరే దారిలోంచి వెళ్దామా? వద్దు రే, వెళ్ళి ఆ హరిగణ్ణి గుద్దేరా పోనీ. ఈ హరికృష్ణకి ఈ రోజు ఆఖరి రోజు కావాలి. పోనే. ఏంటి హరికృష్ణ, గుద్దేస్తాన భయపడ్డావా? భయం అంటే అర్థం తెలియని వంశంలో పుట్టాన్రా. ఒక చీడ పురుగును చూసి జడుచుకుంటానా? గ్రేట్. హరికృష్ణ దెబ్బకి శక్తి ఎక్కువ అనుకున్నా. మాటకు కూడా పదునెక్కువే. అవును, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నా. డిస్టర్బ్ చేశానా? నీ పుట్టుక పక్కనుండి గెలటం కదా. కానీ మున్నా, నీ కిల్లుడు నీ పెంపుడు కుక్కల దగ్గర పెట్టుకో, మా దగ్గర కాదు. మా అన్న చెయ్యి విదిలిస్తే చిరత పులి పంజా విసిరినట్టుంటుంది. ఆ దెబ్బ రుచి ఇదివరకు ఒకసారి తిన్నావు కదా, అప్పుడే మర్చిపోయావా? లేదు లేదు, అదెలా మర్చిపోతా.
సింహ నాకు సాయం చేసినట్టు గుర్తుండడు, కానీ శత్రువు గుర్తుంటాడు. వాడి శత్రుత్వం చిన్నదైనా పెద్దదైనా ఇక్కడ పెట్టుకుంటా. ఏదో ఒక రోజు వాడిది వాడికి తిరిగి ఇచ్చేయాలి కదా. ఇవ్వగలనే అనుకుంటున్నావా? ఏమో హరికృష్ణ, నీలాగే నాకు శుక్రమహర్దశ పట్టచ్చు, రాజ్యాన్ని ఏలే అదృష్టం రావచ్చు. నేనే పాలించే ప్రభువునైతే నన్ను ఎదిరించి వీరుడు ఎవడుంటాడు? నాకు ఎదురుపడే మొనగాడు ఎవడుంటాడు? అందుకేనా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసింది? లేకపోతే కష్టపడి గెలిచేది ఈ అలగా జనానికి సేవ చేయటానికా? నేను గెలవాలి, ఈ ఊరిని నా పిడికిల్లో బంధించాలి. అది చూసి నువ్వు కడుపు రగిలిపోయి ఏవీ చెయ్యలేక ఒంటరిగా మిగిలిపోవాలి. అది కదా నాకు కావాల్సింది. పగటి కలలు కన్నా చాలు గాని ఇక బయలుదేరు. నువ్వనే మాటలకు ఈ పాటికే నువ్వు నిల్చున్న చోటే నిన్ను నిలువున పాతి పెట్టేవాణ్ణి. కానీ నువ్వు చేసిన నేరానికి నువ్వు చట్టపరంగా శిక్ష అనుభవించాలి. అందుకే బ్రతికిపోయావు. పోరా ఇక్కడి నుంచి. ఆగాగా ఏమన్నా? నేను చేసిన నేరానికి శిక్ష అనుభవించాలా? అసలు నేను చేసిన నేరమేంటి హరికృష్ణ? శత్రువుల్ని ఇక్కడ పెట్టుకుంటాన్నావు, అప్పుడే మర్చిపోయావా? ఓహో, ప్రాణం తీసేస్తే వాడితో ఉన్న శత్రుత్వం పోతుంది కదా. కాని మొన్న నువ్వు మర్డర్ చేసిన రాజగోపాల్ గారు చనిపోయి ఉండొచ్చు, కానీ నేనింకా బతికే ఉన్నాను. ఆయన హత్యకు బదులు తీర్చుకోవాలి కదా. ఏం మాట్లాడుతున్నావు హరికృష్ణ? రాజగోపాల్ గారిని నేను హత్య చేయటం ఏంటి? ఆయన మర్డర్ అవటానికి ఒక్కరోజు ముందే మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం, కలిసిపోయాం. ఆ విషయం తెలిసి నువ్వేగా ఎమ్మెల్యే గారిని పొట్టన పెట్టుకున్నావు. అందుకేగా పోలీసులు నీ బామ్మర్దిని అరెస్ట్ చేశారు. ఏం కూసావరా? హత్య చేసిన మీ అన్నే కామ్గా ఉన్నాడు. నువ్వేంటి సింహ మీద పడుతున్నావు? అసలే రోజులు బాగలేవు, కాస్త సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అయితే మీరింకా ఆ హత్య నేనే చేశానన్న భ్రమలో ఉన్నారా? ఒక్క నిమిషం, ఇప్పుడే ప్రూవ్ చేస్తా. పెద్దన్న ఒక్క నిమిషం. ఏంటి? ఒకసారి దిగండి. చెప్పు, ఏంటి? మన ఎమ్మెల్యే రాజగోపాల్ గారు ఉన్నారు కదా, ఆయన హత్య చేసింది ఎవరు? పర్లే చెప్పండి. ఇప్పుడు మీ హరికృష్ణకి కంటి చూపుతో శాసించే శక్తులు ఏమీ లేవు. చెప్పండి, ఎమ్మెల్యే గారిని హత్య చేసింది ఎవరు? హరికృష్ణ గారు. మరి పూజారిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? హరికృష్ణ గారే ఆ నేరం నుంచి తప్పించుకోవడం కోసం దాన్ని పూజారి నెత్తిన వేశాడు. వెరీ గుడ్. ఇక మీతో పని అయిపోయింది. ఇక మీరు బయలుదేరండి. నమస్తే. విన్నావుగా హరికృష్ణ, అది ఊళ్ళో ప్రస్తుతం నడుస్తున్న టాక్. నిన్ను దేవుడు దేవుడని పూజలు చేసిన ఊరే నిన్ను దుర్మార్గుడు అని నమ్ముతున్నారు. మీరే హత్య చేశారంటే నా కాలర పట్టుకున్నారు. ఇప్పుడు అదే మాట
ఊరంతా అంటుంది. మరి వీళ్ళందరినీ ఏం చేస్తారు? వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారా? అయిపోయిందా? ప్రపంచమంతా కొలిచే దేవుడు కూడా ఒక్కొక్కసారి సామాన్యుడికి లోకు అవుతాడు. అంత మాత్రాన దేవుడు తప్పు చేసినట్టా? లోకం ముందు తక్కువైనట్టా? నువ్వన్నట్టు నా ఊరి జనమే నన్ను తప్పుగా అనుకుంటుండొచ్చు. ఎమ్మెల్యేగానే నేనే హత్య చేశానని నమ్ముతూ ఉండొచ్చు. కానీ అసలు నేరస్తుడెవడో వాళ్ళకి తెలిసిన మరుక్షణం మళ్ళీ నన్ను వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. నిజం నిరూపణ అయితే నీ పరిస్థితి ఏంటి? వెళ్ళి జైల్లో ఊచల్లెక్క పెట్టాలి. అంత అదృష్టం నాకు పట్టదులే హరికృష్ణ. నువ్వు ముక్కి మూలిగి నాకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించే లోపు నేను వెళ్ళి అసెంబ్లీలో కూర్చుంటా. అప్పుడు నా పవర్ డబుల్ అవుతుంది. నీ సాక్ష్యాలు ఆధారాలన్నీ నా కాళ్ళ కింద చీమల్లా నలిగిపోతాయి. ఇంకా ఎలక్షన్ కూడా జరగలేదు, అప్పుడు గెలిచినట్టు ఊహించుకుంటున్నావా? పోనీలే అన్న, ఎలాగో గెలిచేది లేదు కదా. కనీసం ఇలా ఊహించుకొనైనా సంతోషపడి. ఏంటి, మీకింకా అసలు విషయం తెలిసినట్లేదు. ఇక ఈ నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరగాల్సిన అవసరం లేదు. నేను ఆల్మోస్ట్ గెలిచినట్టే. అంటే అంటే ఏముంది, నువ్వు సపోర్ట్ చేస్తున్న ఆ రాధ ఉంది కదా, ఆ ఎమ్మెల్యే రాజగోపాల్ ముద్దుల భార్య. ఆవిడికి నన్ను చూడగానే చెమటలు పట్టాయంట. ఆ మున్నాతో పెట్టుకునే నా భర్త ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఆ రాక్షసుడితో నాకెందుకు గొడవ అని నామినేషన్ విత్డ్రా చేసుకుంది. ఇక ఎలక్షన్ లేదు, ఓటింగు లేదు. గెలుపు ఏకపక్షం హరికృష్ణ. ఎనారమస్, ఇది ఫిక్స్. నేనే ఈ నియోజకవర్గానికి ఎంఎల్ఏ. వెళ్ళొస్తా హరికృష్ణ. ప్రమాణ స్వీకారానికి ప్రిపేర్ అవ్వాలి. ఏంటన్నా వాడు అలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే అలా మౌనంగా ఉన్నావేంటన్నా? నాకొచ్చిన కోపానికి వాడిని ఇక్కడే నరికేద్దామని నాకు అనిపించింది సింహ. కానీ ఇప్పుడు చేయాల్సింది అది కాదు. అసలు రాధా గారు ఎందుకు విత్డ్రా చేశారో తెలుసుకోవాలి. నువ్వింటికెళ్ళావు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటే చెయ్యి కలిపితే ఎదురేమున్నది. ఈ టైంలో అత్త ఫోన్ చేస్తుందేంటి? హలో అత్త. ఏంటలుడు అంట్లు తోముతున్నట్టున్నావు? అల్లుడు అల్లుడు బిజీగా ఉన్నట్టున్నావు. తోమడం అయ్యాక కాల్ చేయి. ఎవరు చెప్పారు? నేను అంట్లు కడుగుతున్నానని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పక్కర్లేదు అల్లుడు. నువ్వు కడుగుతుంటే గిన్నెల శబ్దం ఇక్కడి దాకా వస్తుంది. అవును, అయితే మాత్రం అంట్లు తోవడం తప్ప ఏంటి? నా ఇంటి పని నేను చేసుకుంటున్నాను. నేను అదే అంటున్నాను అల్లుడు. నువ్వింటి మనిషివే. అల్లుడు, నువ్వు విల్లరికంలో ఉన్న ఒకటే విలువ,
ఇంటి పట్టునున్న ఒకటే విలువ. పెళ్ళాన్ని ఉద్యోగానికి పంపించి మొగుడు ఇంట్లో ఉంటే కొంప కొల్లేరవుతుంది అల్లుడు. ఏంటత్త నువ్వనేది? నిజం అల్లుడు. రోజు అర్చన ఏ టైంకి ఇంటికొస్తుంది? ఆ, ఈ పాటికి రావాలి. మరి వచ్చిందా? రాలేదు. అదే మరి కొంప కొల్లేరవడం అంటే. అర్థం కాలేదత్త. అర్థమైతే నువ్వు ఇంటి పట్టును ఎందుకుంటావులే. అల్లుడు ఇవాళింటికి లేటుగా వస్తుంది, రేపు తెల్లారాక వస్తుంది. ఎందుకు ఏంటి అంటే నీకెందుకు అంటుంది. అంటే ఏంటత్త నీ ఉద్దేశం? నువ్వనుకున్నదే. పెళ్ళాలకు కొంచెం చనువిస్తేనే కుంపటి పెట్టేస్తారు. అలాంటిది నువ్వు ఏకంగా పూర్తి స్వేచ్ఛిచ్చి ఉద్యోగానికి పంపిస్తున్నావు. అత్త, అర్చన గురించి తప్పుగా మాట్లాడుకో. నా భార్య నిప్పు. ఎంత నిప్పైనా నీళ్లు పోస్తే ఆరిపోవాల్సిందే అల్లుడు. ఆడవాళ్ళు ప్రేమ చూపించని మొగుడినైనా పక్కలోకి తీసుకుంటారు, కానీ పని చేయని మొగుణ్ణి పనికిరాని వాడి కింద జమ కడతారు. నువ్వేమో మంచితనానికి పోయి నా భార్య నిప్పు, కూరలో వేసే ఉప్పు అని గుడ్డిగా నమ్మావనుకో, నిన్ను నిజంగానే గుడ్డివాణ్ణి చేస్తుంది. అత్త, అర్చన వచ్చింది, మళ్ళీ చేస్తాను. బాయ్. ఎవడాడు? నామినేషన్ విత్డ్రా చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది? వాడి మాట వినకపోతే నీ ప్రాణం తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు. పర్వతాపురంలో హరికృష్ణ పేరు వినపడకుండా చేస్తా. థ్యాంక్స్ అన్నా.